Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ కంప్లీట్ చేసుకుంది. యూఎస్ ప్రీమియర్స్ నుంచే బిలో ఎవరెస్ట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇండియాలో పడ్డ బెనిఫిట్ షోస్ కి కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ టాక్ సొంతం చేసుకోగా ఆన్లైన్ లో మాత్రం కంప్లీట్ గా ఫ్లాప్ టాకే నడుస్తుంది. బట్ ఆఫ్లైన్ లో చూసుకుంటే కాస్త బెటర్ గానే టాక్ నడుస్తుందని చెప్పొచ్చు. ఆ ఎఫెక్ట్ అయితే ఆంధ్ర వరకు క్లియర్ గా కనిపించింది. ఎలాంటి బజ్ ఎలాంటి హైప్ లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రలో అదరగొట్టింది ఈ సినిమా. చాలా సినిమాలు మంచి హైప్ తో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు కూడా 20 కోట్ల షేర్ కొట్టడానికి ఇబ్బంది పడుతుంటాయి. ఆంధ్ర టెరిటరీస్ లో 20 కోట్ల షేర్ టచ్ చేసింది ఈ సినిమా, అది కూడా ఇంత లో హైప్ ఉన్న సినిమాతో. బట్ ఆంధ్ర కంటే ఎక్కువ టికెట్స్ తగిన నైజంలో మాత్రం సింగిల్ డిజిట్ నెంబర్ మాత్రమే వచ్చింది. కరోనా టైంలో రిలీజ్ అయిన రీమేక్ వకీల్ సాబ్ సినిమా కూడా దీనికంటే నైజంలో పెద్ద నెంబర్ పెట్టింది. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ కి తెలంగాణలో తగిన టికెట్స్ కి యావరేజ్ గా 120 రూపాయల హైక్ వేసుకున్నా కూడా 10 కోట్ల షేర్ మార్క్ ఈజీగా దాటేసేది. బట్ సింగిల్ డిజిట్ వచ్చిందంటే దీన్ని బట్టి మాత్రం మేకర్స్ ఒకటి అర్థం చేసుకోవచ్చు. పెద్ద హీరోల సినిమాలకి డే 2 నుంచి టికెట్ ప్రైసెస్ తగ్గించేసినా పర్వాలేదు, బట్ డే 1 మాత్రం హైక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టికెట్ ప్రైసెస్ తగ్గించడంతో నైజంలో డే 2 కూడా బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ప్రజెంట్ తెలుగు స్టేట్స్ లో 35% వరకు ఆక్యుపెన్సీ అయితే రన్ అవుతూ ఉండగా పవన్ కళ్యాణ్ కి మార్కెట్ ఉన్న తెలుగు స్టేట్స్ లో ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. ఇక కర్ణాటకలో 3 కోట్ల గ్రాస్ తో చాలా వర్స్ట్ గా పర్ఫార్మ్ చేయగా ఎందుకెంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయో కూడా గెస్ చేయొచ్చు. ఓ పక్క దురంధర్ 2 కన్నడ సినిమాలతో ఈక్వల్ గా అక్కడ నెంబర్స్ పెట్టుకుంటూ పోతుంటాయి. సేమ్ డే రిలీజ్ అయ్యి 3 కోట్ల గ్రాస్ కొట్టిందంటే పర్వాలేదనే చెప్పాలి. బట్ ఇది మాత్రం ఓజీ హరిహర వీరమలని పక్కన పెడితే అసలు కాటమరాయుడు సర్దార్ గబ్బర్ సింగ్ కంటే కూడా చిన్న నెంబర్. ఇక ఓవర్సీస్ లో అయితే ఫస్ట్ అయినా వాషౌట్ అయినా ఈ సినిమా ప్రెజెంట్ పాసెస్ పైన అయితే నడుస్తుందని చెప్పొచ్చు. అలా ఓవరాల్ గా ఇంత డెడ్ వైబ్ తో వచ్చినప్పటికీ కూడా దురంధర్ 2 లాంటి ఒక సెన్సేషనల్ సినిమా ఎదురుగా వస్తున్నా కూడా సేమ్ డే రిలీజ్ అయ్యి 50 కోట్ల గ్రాస్ టచ్ చేసింది ఈ సినిమా. మనం లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం ఈ సినిమాకి ₹1 వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ పేరు మీదనే అని. అండ్ ఇప్పుడు ఈ సినిమా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్ బేస్ ఏంటో మరొకసారి చూపెట్టింది. సో లేట్ చేయకుండా వస్తే భగత్ సింగ్ డే 1 ఎంత నెంబర్ పెట్టిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో ఈ సినిమా 7.58 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది, ఇంక్లూడింగ్ జీఎస్టీ అండ్ ఆల్. బట్ హైలీ మాత్రం ఎక్కడా కూడా పడనే లేదు. తెగిన టికెట్స్ బట్టి చూస్తే బ్లాక్ బస్టర్ సినిమా, బట్ వచ్చిన నెంబర్ బట్టి చూస్తే డిసప్పాయింటింగ్ ఓపెనింగ్. అండ్ ఇంతకు ముందే చెప్పినట్టు టికెట్ హైక్స్ అనేవి ఎన్ని రోజులు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మేకర్స్ అయితే మాత్రం క్లియర్ గా తెలుసుకోవాలి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అసలు చేయకూడదు. ముఖ్యంగా పెద్ద నెంబర్లు వచ్చే నైజం లాంటి ఏరియా నుంచి. నైజంలో బిజినెస్ బట్టి చూస్తే మరో 30 కోట్ల పైన షేర్ అయితే కలెక్ట్ చేయక తప్పదు. ఇక సీడెట్ చూస్తే ఇక్కడ పీకే సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. అండ్ అలానే 2 కోట్ల షేర్తో ఓపెన్ అవుతుంది అనుకున్నప్పటికీ కూడా 3.9 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి దుమ్ము లేపింది. సీడెట్లో బిజినెస్ 15 కోట్ల వరకు ఉండడంతో మరో 10.1 కోటి షేర్ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. డే 2 హోల్డ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. టికెట్ ప్రైసెస్ ఏమో 10 రోజుల వరకు అదే రేటు పెట్టుకున్నారు. అది తగ్గించకపోతే సినిమా ఫ్లాప్ అని ఇప్పుడే చెప్పేయచ్చు. ఇక ఉత్తరాంధ్ర చూసుకుంటే 2.5 నుంచి 3 కోట్ల మధ్య షేర్ వస్తుంది అనుకుంటే ఏకంగా 4 కోట్ల మార్క్ దాటిస్తూ 4.2 కోట్ల పైగా షేర్ కలెక్ట్ చేస్తూ ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టిన సినిమా లిస్ట్ లోకి అయితే యాడ్ అయింది. ఉత్తరాంధ్రలో పీకే స్టార్డమ్ ఏంటో మరొకసారి చూపెట్టింది ఈ సినిమా. అండ్ ఇక్కడ బిజినెస్ 12 కోట్లు కావడంతో మరో 7.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక ఈస్ట్ లో 3.65 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టగా హైర్లు అనేవి అనుకున్న రేంజ్ లో పడుంటే ఈజీగా 5 కోట్ల వరకు వెళ్లిపోయేది. ఇక్కడ బిజినెస్ 8 కోట్లు కావడంతో మరో 4.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక వెస్ట్ లో చూసుకుంటే 2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా బ్రేక్ ఈవెన్ కి మరో 3.7 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక గుంటూరు చూసుకుంటే 2.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా ఓపెన్ అవగా ఇక్కడ మరో 5.6 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయక తప్పదు. ఇదైతే చాలా పెద్ద టార్గెట్. ఇక కృష్ణాలో 2.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కి మరో 4.8 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక నెల్లూరులో 95 లక్షల షేర్తో ఓపెన్ అయిన ఈ సినిమా 3.5 కోట్ల బిజినెస్ కి గాను మరో 2.55 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. అలా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 28 కోట్ల మార్క్ దాటిపోగా గ్రాస్ 45 కోట్లు దాటింది, ఇంక్లూడింగ్ ఆల్. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 100 కోట్ల పైగా ఉండడంతో మరో 75 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7 కోట్ల బిజినెస్ కి గాను 1.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో జరిగిన 12 కోట్ల బిజినెస్ కి గాను 2.45 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఓవర్సీస్ లో డిజాస్టర్ వర్డిక్ట్ ని ఆల్రెడీ తెచ్చేసుకుంది. అలా ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 32.2 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 53 కోట్లు టచ్ చేసింది. సో ఈ సినిమా వరల్డ్ గా హిట్ అనిపించుకోవాలంటే మరో 100 కోట్ల షేర్ అయితే రిమైనింగ్ రన్ లో కొట్టక తప్పదు. ఈ రోజు చూస్తేనేమో వర్కింగ్ డే, ఈ రోజు మంచిగా హోల్డ్ చేస్తేనే సాటర్డే సండే గ్రోత్ అయితే కనిపిస్తుంది. అప్పుడే వీకెండ్ కి 100 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రోజు గనక హోల్డ్ లేదంటే మాత్రం
వీకెండ్కి 90 కోట్ల మధ్య మాత్రమే ఆగుతుంది ఈ సినిమా. చూడాలి ఫుల్ రన్లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.